Hi, hello viewers. Welcome to Valleru Developers Presents IPL 2024 Funny Review, powered by My Doctor Pain Relief Products and gift partner Big C. ఇన్బౌస్ కొంచెం డల్ అయినట్టున్నావు. మరి డల్ కాకపోతే ఏముండాలి? కిస్ మిస్ అయింది కదా. కిస్ మిస్ అయిందా? మనం ఉన్నది క్రికెట్ షో స్వామి. ఏ కిస్ గురించి మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతావు నువ్వు? అదేంటి తెలియదు? ఐపీఎల్లో కిస్ అంటేనే పంజాబ్, పంజాబ్ అంటేనే ప్రీతి జింటా, ఆమె మాత్రం తెలియదా? ఓహో, మొన్న ఢిల్లీలో మీద గెలవంగానే ఏదో వీక్ టీం ఢిల్లీలో దొరికింది కదా అని చెప్పి దాని మీద గెలిచారు. వరుసనే గ్రౌండ్లో నుంచో పెట్టి ముద్దులు ఇచ్చింది కదా. సో మీ వాళ్ళకి కిస్ మిస్ అయిందా నువ్వు ఫీల్ అవుతున్నావా? మ్యాచ్ గెలిస్తే ప్రీతి జింటా మా ప్లేయర్లు అందరికి కిసులు ఇచ్చేది కదా, అందుకే అదే వాళ్ళ కిస్ మిస్ అయినందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు. నువ్వు మామూలు ఫ్యాన్ కాదు స్వామి, ఏదో నీకే పెట్టినంత నీకే మిస్ అయినంత ఫీలింగ్ లో ఉన్నావు. అయితే గబ్బర్కు పెడితే మాకు కూడా మీకు పెట్టినట్టేనా? అయితే అక్కడ ఉన్నది ఎవరు? కింగ్ కోహ్లీ. చూసావు కదా, షేక్ ఆడిచ్చాడా? ఒక్క మ్యాచ్ ఆడితేనేనా? ఒక్క మ్యాచ్. కోహ్లీ మొదలు పెట్టాడంటే రన్ మెషిన్ అంటారు. మెషిన్ స్టార్ట్ అవడానికి టైం తీసుకుంది. ఫస్ట్ మెషిన్ లో టైం తీసుకుంది, ఇప్పుడు ఇంకా ఫామ్ లో ఉంది, ఇక ఆగేదేలే. ఇక చివరికి చూసావా పాపం, ఒక మ్యాచ్ ముందు ఆరెంజ్ క్యాప్ ఇచ్చారు. ఎవరికి? శామ్ కరణ్కి. అయ్యేసరికి ఎవరికి వచ్చింది క్యాప్? కోహ్లీకి వచ్చింది. అంటే అర్థమైంది కదా, 2 మ్యాచ్లకి ఆరెంజ్ క్యాప్ వచ్చిందంటే ఇక ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చేదే కోహ్లీ దగ్గర. అది ఫిక్స్ అయిపోవచ్చు. ఇంకా లాస్ట్ లో అయిపోయిన తర్వాత వీడియో కాల్ మాట్లాడాడు. చూసా. ఏం మాట్లాడాడో తెలుసా? ఏం మాట్లాడతారు తెలుసా నీకు? తెలీదు. మరి ఫ్యాన్స్ ఇక్కడ, అందుకే మేము తెలుసుకుంటా. ఏం మాట్లాడాడో తెలుసా? ఏం మాట్లాడాడు? ఎలా మడతెట్టని చూసావుగా అన్నాడు. అది కూడా చెప్పుకుంటారా? మరి ఫ్యాన్స్ అంటే అదే. అంటే ఆయన హిందీలో ఏం చెప్పాడో తెలియదు, మాకు తెలుగులో వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మొత్తాన్ని మడతెట్టాడు కదా అనుకున్నట్టుగానే. మడత పెట్టాడు కానీ అది చివరి దాకా ఆడతాడు. చూడు, చెప్పాను కదా ముందే, ఈ సాలా కప్ నమ్దే. అట్లా ఎన్నిసార్లు డైలాగ్ చెప్పుకుంటా, ఈసారి నమ్దే. ఏసారి వచ్చినా పోయినా ఈసారి మాత్రం నమ్దే. అవును, ఎందుకు మావాడు మ్యాక్స్వెల్ పేరు మార్చేద్దాం అనుకున్నా. ఎందుకు? స్మైలీ వెళ్ళని పెడదాం అనుకుంటున్నా. అదెందుకు? ఫస్ట్ 4 వదిలేశాడు, నవ్వాడు. మనోడు బౌలింగ్ లో పెచ్చకొట్టు కొట్టారు, అప్పుడు నవ్వాడు. తర్వాత మనోడు బ్యాటింగ్ లో దిగిన తర్వాత అవుట్ అయ్యాడు, అప్పుడు నవ్వాడు. ఇన్నిసార్లు నవ్వితే మ్యాక్స్వెల్ ఎందుకంటాం? మ్యాక్స్వెల్ అంటే బాగా 6 లై కొట్టి ఎక్కువ వికెట్లు ఇస్తే మ్యాక్స్వెల్ పెట్టొచ్చు, కానీ అందుకే మనోడి పేరు నాకు నచ్చల, స్మైలీ వెళ్ళని పెడదాం అనుకుంటున్నాను. అంతే, ఒకట్లే. మనోడు ఎటు కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు కదా, కుమ్మేస్తామని ముందే డిసైడ్ అయినట్టున్నాడు మ్యాచ్ మందే అని. అందుకని అవుతా ఉన్నాడు అనుకున్నాను. ఏదేమైనా గ్రౌండ్ లో మాత్రం నిన్న మీ బాలయ్య బాబు అదరగొట్టాడు. ఏంటి బాలయ్య బాబు ఎక్కడ వచ్చింది? మీ బాలయ్య బాబు నిన్న అసలు గ్రౌండ్ లో మీ బాలయ్య బాబు చేసిన హడావుడికి నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. నేను మీ బాలయ్య బాబు ఆట. బాలయ్య బాబు సినిమా షూటింగ్లు, పొలిటికల్ అక్కడ బిజీ ఉంటాయి, అక్కడికి గ్రౌండ్ కిందకి వచ్చింది. బాలయ్య బాబు జనరల్ గా ఏం చేస్తాడు? తొడలు కొడతాడు, మిసలు దింపుతాడు కదా. మరి నిన్న తొడగొట్టింది ఎవరు మీ దాంట్లో? కొడితే గబ్బర్ కొట్టాలి కాకుండా ఇంక నిన్న ఎవరు కొట్టారు? వికెట్ తీసినప్పుడు, క్యాచ్ పట్టినప్పుడు, 4 ఆపినప్పుడల్లా ఒక ఆయన తొడగొడతా వచ్చాడు, బ్రార్, గుర్తుందా? అవునవును. మరి అన్నిసార్లు తొడగొట్టినప్పుడు మరి బాలయ్య బాబే కనపడ్డాడు ఆయనలో. ఫేస్ లో టైట్ క్లోజ్ వేస్తే మంచి అగ్రెషన్ కూడా కనపడింది కాబట్టి బాలయ్య బాబు కింద ఫిక్స్ అయ్యాం. నిన్న ఏ మాట కామాటే కానీ బ్రార్ మాత్రం సూపర్బ్ అనిపించింది. 2 వికెట్లు తీశాడు విత్ లెస్ ఎకానమీ, 20 రన్స్ లోపిచ్చి 2 వికెట్లు తీయడం, 4 లాపడం. నిన్న ఏ మాట కామాట కానీ బ్రార్ ఆట తీరు మాత్రం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాల్సిందే అనిపించింది. ఏంటి మీ ప్లేయర్లో బాగా ఓవర్ యాక్షన్ చేశారేంటి? ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి అదిరిపోయేలాగా ఆడి మరీ గెలిచారు నిన్న. ఎవడైనా వికెట్కి తీసుకుంటారు ఇవి కానీ నో బాల్కి తీసుకుంటారు కానీ వైడ్కి తీసుకున్నాడు ఏంటి కదా అనిపించింది. ఇప్పుడు నేను యాక్చువల్గా పంజాబ్ అయితే నేను అదే అనేవాడిని. కాకపోతే ఇప్పుడు ఆర్సీబీ కాబట్టి దాన్ని డిఫెండ్ చేసుకోవాలి కాబట్టి నేను అలా అనలేను. కాకపోతే ఏమాట కామాట కానీ అంటే ఆల్రెడీ పాపం, ఎందుకంటే మాల్జారీ జోసెఫ్ ఏదో చేస్తాడు అనుకున్నాం కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు. 6లు 4లు కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు. బట్ సరే, కనీసం ఒక రన్ అన్న తగ్గుద్ది కదా. అంటే మా కోహ్లీ కానీ కార్తిక్ కానీ ఇలా ఆడతారని తెలుసుంటే కనుక ఒక 10 రన్స్ ఎక్స్ట్రా ఇచ్చేవాళ్ళని తీసుకోమని, ఫోన్లే బోనస్ అని చెప్పి. ఎందుకంటే కొంచెంసేపు వాళ్ళు బ్యాటింగ్ చూస్తూ ఉండేది, గేమ్ ఇంకా థ్రిల్లింగ్ అయ్యేది కాబట్టి. అసలు మా బౌలింగ్ ఎంత దారుణం అనుకుంటే మీ బౌలింగ్ ఇంకా దారుణంగా ఉంది కాబట్టి మా వాళ్ళు ఈజీగా కొట్టడం అనేది కూడా జరిగింది. ఇంతకీ షెడ్డుకు పోవాల్సిన బండి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది ఏంటి? ఏ షెడ్డుకు పోవాల్సిన బండి? అదే పాత షెడ్డుకు పోవాల్సిన బండ్ల. ఎవరు? ఏ బండి అది? డీకే ఉన్నాడు కదా. ఈసారి కప్నందని ఎందుకన్నావు అంటే మా బడిలో ఎప్పుడు ఏది క్లిక్ అవుతుందో, ఎప్పుడు ఏది పైకి ఎగురుద్దో, ఎప్పుడు ఏది కనబడుతుందో తెలియదు. డీకే ఇప్పుడు ఆల్రెడీ కోహ్లీ ఫామ్లో ఉన్నాడు, కింగ్ కోహ్లీ ఆల్రెడీ డీకే ఫామ్లో ఉన్నాడు. ఇక మ్యాక్స్వెల్ ఉన్నా ఇంకెవరు ఫామ్లో ఉన్నా లేకపోయినా మాకు సంబంధమే లేదు. ఈసారి కప్నందే. కాకపోతే మాకు ఒకటే ఒక బాధ, అనవసరంగా ఏదో దారిని పోయేదాన్ని తీసుకొచ్చి నెత్తినేసుకున్నారు అన్నట్టు ధైర్యం మా పరిస్థితి. ఆ కెమెరాను గురించి అనవసరంగా ముంబై వాళ్ళు వదిలేస్తే మా వాళ్ళు ఏదో తెలివైన నిర్ణయం లేక భలే వదిలేశారని చెప్పి ఎగేసుకుంటే వెళ్ళి మరి ఎదురెత్తులు మరీ కొనుక్కొచ్చారు.
మనోడు చూస్తే బౌలింగ్లో చూస్తే బౌలింగ్ వేస్ట్, బ్యాటింగ్లో చూస్తే బ్యాటింగ్లో ఫెయిల్. ఏం చేస్తాడో ఏంటో. ఒక మ్యాచ్ అన్నాడు, ఒక మ్యాచ్ అన్నా గెలిపిస్తే ఆయన తీసుకున్నందుకు ఉపయోగం ఉంటుంది అనిపించింది నాకైతే. కానీ మావాడు దండయాత్ర అనిపించింది నీకు? ఈ కోహ్లీ బ్యాటింగ్ చూసాను, కార్తిక్ హిట్టింగ్ చూసిన. యశ్ దయ్యాల్ దండయాత్ర మామూలుగా కాదు, చూసావు కదా. చూసా. మరి మామూలుగా అంత ముందు మ్యాచ్ లో కుక్కను కొట్టినట్టు కొట్టారు. నిన్న మ్యాచ్ లో అలా చేసాడు బౌలింగ్, అద్భుతంగా చేశాడు. ఫీల్డింగ్ దుమ్ము దులిపేశాడు కదా, బాగా చేశాడు. సో మరి అందుకని అంటాం అనమాట, ఊరినే కాదు అది దండయాత్ర అంటే. ఒక రేంజ్ లో ఆడుకున్నారు కదా మా వాళ్ళు. చూసాక చివరికి ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా మావాడే ఉన్నాడు కాబట్టి ఇంకా ఈ సాల కప్ నమ్దే అంటే నమ్దే అనమాట. అంతే. మీ వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏమైనా ఉందా? ఒక్క పాయింట్ అన్నా చెప్పుకోవచ్చా? ప్రీతి జింత హగ్గులు మిస్ చేసుకున్నారు, క్యాచ్లు మిస్ చేసుకున్నారు, అన్ని మిస్ చేసుకున్నారు. ఇంకో ఉన్నది మ్యాచ్, ఒక్క మ్యాచ్ ఓడిపోతే అయిపోతుంది కదా. పేరు మార్చేసుకోండి, పంజాబ్ కింగ్స్ అని పెట్టేసి మార్చేసి ఇంకేదైనా మావాడు కింగ్ కోహ్లీ ఉన్నప్పుడు మళ్ళీ మీరు పంజాబ్ కింగ్స్ అని పెట్టుకోవడం వేస్ట్ కదా. మీరు అంతమంది కింగ్స్ ఉండి కూడా ఒక కింగ్ ముందు తలంచాల్సి వచ్చింది చూసారా మీరు. ఏం పర్లేదు, మరోసారి కంబ్యాక్ వస్తాము, ఇరగదీస్తాం. సరే చూద్దాం, ఏదేమైనా సరే ఈసాల కప్పు నమ్దే.